ఓకే, ఈరోజు మనము 10th క్లాస్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ని తెలుసుకుందాము. ఇప్పుడు మనము దీంట్లో మనకు సాల్వ్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్స్ బై ది సబ్స్టిట్యూషన్ మెథడ్ అనేది మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. దీంట్లో వచ్చి ఫస్ట్ ప్రాబ్లం వచ్చి ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 14 ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 4గా మనం తీసుకుంటాం. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనము సింపుల్గా ఏం చేస్తామంటే యాడ్ చేస్తాం. ఎక్స్ ప్లస్ ఎక్స్ వచ్చి 2x ప్లస్ వై మైనస్ వై క్యాన్సిల్ పోతుంది కాబట్టి ఇక్కడ 14 ప్లస్ 4 వచ్చి 18 అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు 18/2 దట్ ఈక్వల్ టు 9. ఎక్స్ ఈక్వల్ టు మనకు 9 వచ్చింది. నెక్స్ట్ ఇదే ఈ ఎక్స్ని ఇక్కడ సబ్మిట్ చేసామంటే ఎక్స్ వచ్చి 9 మైనస్ వై ఈక్వల్ టు 4 కాబట్టి ఈ 9 ప్లస్ 4 అనేది ఈ పక్క వస్తే -4 అవుతుంది. ఈ పక్క మైనస్ వై ఆ పక్క పోతే వై అవుతుంది. కాబట్టి 9 మైనస్ 4 వచ్చి 5 ఈక్వల్ టు వై. వై ఈక్వల్ టు 5, ఎక్స్ ఈక్వల్ టు మనకు 9గా వస్తుంది. ఇప్పుడు మనము ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 14 కాబట్టి ఇక్కడ ఎక్స్ అనేది మనకు 9 ప్లస్ వై అనేది మనకు 5 కాబట్టి 14. 9 ప్లస్ 5 14 ఈక్వల్ టు 14గా మనం చేసుకోవచ్చు. ఇది మనకు ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. ఇలాగా మనం చేయాలి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. మీకు సెకండ్ ప్రాబ్లం చూసినట్టయితే మనకు ఎస్ మైనస్ టీ ఈక్వల్ టు 3 s/3 ప్లస్ t/2 ఈక్వల్ టు 6. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనం ఎలా చేద్దామో చూద్దాం. ఎస్ మైనస్ టీ ఈక్వల్ టు 3 అన్నప్పుడు మైనస్ టీ ఈక్వల్ టు 3 మైనస్ ఎస్ కాబట్టి టీ ఈక్వల్ టు ఎస్ మైనస్ 3గా మనం రాసుకోవచ్చు. ఇది మనకు ఫస్ట్ ఈక్వేషన్స్ అనుకుంటే ఇక్కడ s/3 ప్లస్ t/2 ఈక్వల్ టు 6. ఇక్కడ మనకు టీ వాల్యూ ఎస్ మైనస్ 3 కాబట్టి s/3 ప్లస్ టీ వాల్యూ మనకు s/3/2 ఈక్వల్ టు 6గా చేసుకుంటాము. ఇప్పుడు ఈ రెండిటికి ఎల్సిఎం 6 కాబట్టి 6 తీసుకుంటే మనకు s/3 ఇంటూ 6 అంటే 2 కాబట్టి 2s వస్తుంది. ప్లస్ s-3/2 ఇంటూ 6 అంటే ఇంటూ 3 వస్తుంది కాబట్టి 3s మైనస్ 3 ఇంటూ 3 9 కాబట్టి 9 వేసుకుంటాము ఈక్వల్ టు 6. ఇప్పుడు 2s 5s వచ్చి 3s వచ్చి 5s మైనస్ 9 ఈక్వల్ టు 6 ఇంటూ 6 వచ్చి 36. ఇప్పుడు 5s ఈక్వల్ టు 36 ప్లస్ 9 ఈక్వల్ టు 45. ఇప్పుడు 5s ఈక్వల్ టు 45 అయితే s ఈక్వల్ టు 9. ఇది మనము ఎస్ని కనుక్కున్నాము. ఈ ఎస్ వాల్యూని ఇప్పుడు ఈ ఈక్వేషన్ చేసి s మైనస్ టీ ఈక్వల్ టు 3 అయినప్పుడు s వాల్యూ మనకు 9 వచ్చింది. 9 మైనస్ టీ ఈక్వల్ టు 3 మైనస్ టీ ఈక్వల్ టు 3 మైనస్ 9 మైనస్ టీ ఈక్వల్ టు -6 టీ ఈక్వల్ టు 6గా వస్తుంది. ఇప్పుడు మనకు s వాల్యూ వచ్చి 9 టీ వాల్యూ వచ్చి 6 కాబట్టి మనము s మైనస్ టీ ఈక్వల్ టు 3 కాబట్టి ఇక్కడ s వచ్చి 9 మైనస్ టీ వచ్చి 6 కాబట్టి 9 మైనస్ 6 వచ్చి 3 ఈక్వల్ టు 3గా మనం రాసుకోవచ్చు. ఇది మనకు ఆన్సర్. సెకండ్ ప్రాబ్లం వచ్చి వెరిఫికేషన్ కూడా ఏ ఈక్వేషన్లో పెట్టినా కూడా మనకు ఇలాగ వస్తుంది. మనకు ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం చూద్దాం. మనకు థర్డ్ ప్రాబ్లం చూద్దాం. థర్డ్ ప్రాబ్లం చూస్తే 3x మైనస్ y ఈక్వల్ టు 3 9x మైనస్ 3y ఈక్వల్ టు 9గా ఉన్నది ఇక్కడ. ఇప్పుడు మనము ఈ ఈక్వేషన్ ఇంటూ 3 వేసుకుందాము. ఇంటూ 3 వేసుకున్నప్పుడు 9x మైనస్ 9y ఈక్వల్ టు 9 వస్తుంది. ఇక్కడ 9x మైనస్ 3y ఈక్వల్ టు 9.
ఎందుకంటే మనము ఈ ఈక్వేషన్ క్యాన్సిల్ అవ్వాలన్నప్పుడు ఇలా వేసుకుంటాము. ఇప్పుడు మనము ఇంటూ 3 అన్నప్పుడు ఇక్కడ 3y వస్తుంది. ఇప్పుడు మనము ఇక్కడ మైనస్ చేసామంటే దీనికి క్యాన్సిల్ అవుతుంది, దీనికి క్యాన్సిల్ అవుతుంది. x = 0గా మనం చేసుకుంటాము. ఇప్పుడు ఈ x వాల్యూని మనము 3x - y = 3 కాబట్టి మనము దీన్ని ఇలా చూద్దాం. 3xని 3 × 0 - y = 3. ఇక్కడ 3 × 0 0 - y = 3 - y = 3 y = -3గా మనం రాసుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు x0 y -3 కాబట్టి ఇప్పుడు వెరిఫై చేద్దాము. 9x - 3y = 9. ఇప్పుడు 9 × 0 కాబట్టి 0 వేస్తాము. -3 × y అంటే -3 కాబట్టి 9 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 9 × 0 0, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 3 × 3 వచ్చి 9, 9 = 9. ఇప్పుడు LHS = RHSగా మనము రాస్తాం. ఇప్పుడు ఏదైనా ఒక వాల్యూని కనుక్కునేసి ఆ వాల్యూని దానిలో సబ్మిట్ చేసినప్పుడు మనకు కరెక్ట్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు 4th ప్రాబ్లం చూద్దాం. మనము ఇక్కడ 4th ప్రాబ్లం చూద్దాం. 4th ప్రాబ్లం వచ్చి 0.2x + 0.3y = 1.3. ఇక్కడ 0.4x + 0.5y = 2.3గా మనం రాసుకోవచ్చు. ఇప్పుడు నేను దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ 2x + 3y = 13గా రాసుకుంటాను. ఇక్కడ వచ్చి 4x + 5y = 23గా రాసుకుంటాను. ఇప్పుడు ఈ ఈక్వేషన్ నేను 2తో మల్టిప్లై చేస్తాను. 2తో మల్టిప్లై చేస్తే ఇక్కడ 4x ఉంది కాబట్టి దాన్ని ఈక్వల్ చేసుకునే దానికి ఈజీగా ఉంటుంది. 4x + 6y = 26. ఇక్కడ 4x + 5y = 23గా మనం రాసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మైనస్ చేస్తే మనకు 4x - 4x, ఇక్కడ మైనస్ ఇది పెట్టుకుంటాము. 4xకి 4x క్యాన్సిల్ పోతుంది. 6y - 5y వచ్చి y = 26 - 23 అంటే 3గా వస్తుంది. ఇక్కడ మనకు y వాల్యూ అనేది 3గా వచ్చింది. ఇప్పుడు మనము దీన్ని 4x + 5y = 23 వచ్చింది కాబట్టి మనకు y వాల్యూ ఆల్రెడీ తెలుసుకున్నాం కాబట్టి 4x + 5 × y అంటే 15, 5 × 3 15 = 23. 4x = 23 - 15గా రాసుకుంటాము. 4x = 23 - 15 = 8గా మనం రాసుకుంటాము. x = 2గా మనం చేస్తాం. ఇప్పుడు x అనేది 2 వచ్చింది, y = 3 వచ్చింది కాబట్టి ఇప్పుడు మనము ఈ ఈక్వేషన్ సబ్మిట్ చేస్తే ఎలా వస్తుందో చూద్దాం. 4x + 5y = 23 వచ్చింది. ఇక్కడ 4 × 2 + 5 × 3 15 = 23. ఇక్కడ 8 + 15 = 23 కాబట్టి LHS = RHSగా మనం రాసుకుంటాం. LHS = RHSగా రాసుకుంటాం. ఇక్కడ నేను దీన్ని ఇంటూ 10గా వేసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి మామూలు నెంబర్స్గా మార్చుకోవాలంటే ఇక్కడ రెండు ఈక్వేషన్స్ కూడా మనం 10తో చేసుకున్నప్పుడు 0.2x అవుతుంది, 0.3 వచ్చి 3yగా అవుతుంది. 1.3ని 32గా రాసుకుంటాము. ఇక్కడ నా క్యాల్కులేషన్స్ ఈజీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేస్తాను. అప్పుడు x y వచ్చింది కాబట్టి ఇక్కడ LHS అనేది RHS కూడా సబ్మిట్ అయ్యింది. నెక్స్ట్ 5th ప్రాబ్లం చూద్దాం.
ఇక్కడ ఫిఫ్త్ ప్రాబ్లం చూద్దాం. ఫిఫ్త్ ప్రాబ్లం వచ్చి √2x ప్లస్ √3y ఈక్వల్ టు 0, √3x మైనస్ √8y ఈక్వల్ టు 0. ఇప్పుడు నేను ఇక్కడ రెండింటిని స్క్వేర్ చేసుకుంటాను. స్క్వేర్ చేసుకుంటే 2x² ప్లస్ 3y² ఈక్వల్ టు 0 వస్తుంది. ఇక్కడ స్క్వేర్ చేసుకుంటే 3x² మైనస్ 8y² ఈక్వల్ టు 0 వస్తుంది. ఎందుకంటే మనకు రూట్లో ఉన్నాయి కాబట్టి రూట్ని స్క్వేర్ అండ్ బోత్ సైడ్ చేసుకుంటే 0 స్క్వేర్ చేసుకున్న 0 కాబట్టి నేను ఇక్కడ చేసుకుంటాను. ఇప్పుడు నాకు క్యాన్సిలేషన్స్ పోవాలి కాబట్టి నేనేం చేస్తానంటే దీన్ని ఇంటూ 3ని దీన్ని ఇంటూ 2గా నేను చేసుకుంటాను. ఎందుకంటే 2 × 3 6 అవుతుంది. ఇక్కడ 2 × 3 6 అవుతుంది కాబట్టి నేను ఇలా చేసుకుంటాను. కాబట్టి 3తో మల్టిప్లై చేస్తే 6x² ప్లస్ 9y² ఈక్వల్ టు 0. ఇక్కడ వచ్చి 6x² మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టుకుంటాను. 8 × 2 వచ్చి 16y² ఈక్వల్ టు 0. ఇప్పుడు మైనస్ చేస్తే మైనస్ 6x² ప్లస్ 6x క్యాన్సిల్ పోతుంది. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ 9 + 16 25 y² ఈక్వల్ టు 0, y² ఈక్వల్ టు ఇక్కడ ఇంటూ చేస్తే ఇక్కడ మల్టిప్లై 0/25 నథింగ్ బట్ 0, y² ఈక్వల్ టు 0, y ఆల్సో 0. ఇప్పుడు ఈ 0ని మనం ఇక్కడ సబ్మిట్ చేస్తే 2x² ప్లస్ 3y² ఈక్వల్ టు 2x² ప్లస్ 3y² ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇక్కడ 2x² ఈక్వల్ టు ఇక్కడ y² 0 కాబట్టి ప్లస్ 3 × 0 ఈక్వల్ టు 0. ఇప్పుడు 2x² ఈక్వల్ టు 0, ఈ 0 అలా వెళ్ళినా కూడా 0 కాబట్టి x² ఈక్వల్ టు 0/2, x² ఈక్వల్ టు 0. ఇది దీనికి ఆన్సర్. ఇక్కడ x ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు 0గా మనం చేసుకోవచ్చు. ఇది దీనికి ఆన్సర్ అన్నమాట. సిక్స్త్ ప్రాబ్లం చూద్దాం. సిక్స్త్ ప్రాబ్లం వచ్చి 3x/2 మైనస్ 5y/3 ఈక్వల్ టు -2 x/3 ప్లస్ y/3 ఈక్వల్ టు 13/6. మనం దీన్ని లీనియర్ ఈక్వేషన్స్గా చేసుకున్నాము. ఇప్పుడు వీటిలో మనకు LCM 6 వస్తుంది. 6 వస్తే ఇంటూ 3 9x మైనస్ ఇక్కడ 2 వస్తుంది కాబట్టి 10y ఈక్వల్ టు -2 కాబట్టి 9x మైనస్ 10y ఈక్వల్ టు -12గా వస్తుంది. ఇక్కడ దీనికి LCM తీసుకుంటే 3కి 3కి తీసుకుంటే 3 వస్తుంది కాబట్టి x ప్లస్ y ఈక్వల్ టు 13/6 వస్తుంది. ఇప్పుడు x ప్లస్ y ఇక్కడ 3 1 0 3 2 0 x ప్లస్ y ఈక్వల్ టు 13/2గా రాసుకోవచ్చు. ఇప్పుడు మనము x ప్లస్ వైని కాబట్టి 2x ప్లస్ 2y ఈక్వల్ టు 13 అని రాసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ వచ్చి 2x ప్లస్ 2y ఈక్వల్ టు 13. ఇక్కడ వచ్చి 13. ఇప్పుడు మనము దీన్ని ఇంటూ 5తో మల్టిప్లై చేసుకున్నాము. 9x మైనస్ 10y ఈక్వల్ టు -12. ఇక్కడ 10x ప్లస్ 10y ఈక్వల్ టు 65. ఇప్పుడు మనము
ఈ 10y క్యాన్సిల్ పోతే 19x ఈక్వల్ టు 65లో నుంచి 12 పోతే 3 ఇప్పుడు 65లో నుంచి 5లో నుంచి 2 పోతే 3 6లో 1 పోతే 4 5లో నుంచి 2 పోతే 3 6లో 1 పోతే 3 x ఈక్వల్ టు 53/19. ఇప్పుడు ఈ ఎక్స్ని మనము దీనిలో సబ్మిట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. 10x + 10y = 65. ఓకే, x ఈక్వల్ టు 9x - 10y = -12. 9 × x అంటే 53/19 - 10y = -12. ఇప్పుడు